మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ చెప్పే ముందు లైక్ ప్రజలు ఎలా ఉంటారు ఏంటని చెప్పబోతున్నాను. ప్రజలు ఎప్పుడైనా సరే ఒకే విధంగా ఉంటారు. లైక్ జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్ది పర్సన్స్ చేంజ్ అవుతున్నారా అని చెప్పడానికి ఒక నిదర్శనం. సో ప్రజల వే ఆఫ్ థింకింగ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. లైక్ రీసెంట్గా చూసుకుంటే ఎలక్షన్స్ జరిగినాయి, అందరూ ఒకరు గెలుస్తారు అనుకుంటే బట్ ఇంకొకరు గెలిచారు. చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ తప్పైనవి, చాలా వరకు రాంగ్ ఆలోచించారని నా డౌట్. సో ఎందుకంటే చూస్తున్నారు లైక్ చాలా మంది ఒక నాయకుడు గెలుస్తారు అనుకుంటే ఇంకొక నాయకుడు గెలిచారు. ఏదైనా సరే నాయకుడు మంచి చేసినా చేయకపోయినా జనాలు చేంజ్ కావాలని కోరుకుంటారు. సో ఎప్పుడైనా సరే ప్రజలకి కావాల్సింది చేంజ్, మార్పు. ఏదైనా సరే ఒక పని చేస్తుంటే ఆ పనిలో మార్పు జరగాలి, ఆ పనిలో మంచి జరగాలి అని కోరుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే రాంగ్ అయితే చూస్ చేసుకోరు, కరెక్టే చూస్ చేసుకుంటారు. సో ఈసారి కూడా అలాగే చూస్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. కరెక్ట్గానే చూస్ చేసుకున్నారు. లైక్ చేంజ్ కావాలి కాబట్టి చేంజ్ వస్తే ఇంకా ఏమైనా చేంజెస్ వస్తాయి, మనకి మంచి జరుగుతుందని ఎవరైనా ఆలోచిస్తారు. అది రాంగ్ కాదు, ఇట్స్ ఎ కరెక్ట్ 100%. సో ప్రజలకి అండ్ నాయకులు ఎప్పుడైనా సరే లైక్ గెలిచినప్పుడు వాళ్ళ పేరు నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పేరు నిలబెట్టుకోవాలంటే ప్రజలకి మంచి చేయాలి. ప్రజలకి మంచి చేయాలంటే మీరు ఏమైతే అనుకున్నారో అవి చేయడం కాదు, ప్రజలకి ఏం యూజ్ అవుతాయో అవి చేయడం కరెక్ట్. అంతేకాని మీరు అనుకొని మీరే పనులు చేసేసి మేము అవి చేసాం ఇవి చేసామని ఎప్పుడూ గొప్పలకి చెప్పుకోకూడదు. ఎందుకంటే వాటి వల్ల మీకు యూజ్ ఉంటుందేమో కానీ ప్రజలకి ఏమాత్రం యూజ్ ఉండదు. సో ఒక విలేజ్ని తీసుకుంటే ఆ విలేజ్లో రోడ్స్ మంచిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. రోడ్స్ మంచిగా ఉన్నాయి అనుకో లైక్ ఇంకేం అవసరం ఉంటుంది, వాళ్ళకి అవసరమైనది ఏంటి అది తెలుసుకోవాలి. రోడ్స్ బాగాలేవనుకో రోడ్స్ కరెక్ట్గా మంచిగా చేపిస్తే ఓ రోడ్స్ చేపించారు ఇప్పుడు నీట్గా ఉంది అని మంచిగా అయిందని వాళ్ళకి వీళ్ళు ఓకే గుడ్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి బ్లెస్సింగ్స్ వెళ్ళిపోతాయి. సో అట్లా మంచి చేయడం వల్ల కొన్ని వందల వేల మంది బ్లెస్సింగ్స్ మీకు దక్కుతాయి. ఒక ఊర్లో ఎంతమంది ఉంటారు, మహా అయితే ఎట్లా కాదనుకున్నా 200 నుంచి 300 వరకైనా జనాలు ఉంటారు. సో ఆ ప్రజలకి ఆ ఊర్లో మంచి జరిగింది అంటే అంతమంది బ్లెస్సింగ్స్ మీకుంటాయి. ఒక విలేజ్ తీసుకుంటేనే అన్నీ ఉన్నాయంటే ఫర్ సపోజ్ ఒక 2-3 విలేజెస్కి మంచి చేశారు అనుకోండి, అక్కడే 1000 మంది బ్లెస్సింగ్స్ మీకు ఆటోమేటిక్గా వచ్చేసినట్టే. సో ప్రతి ఒక్క నాయకుడు ఏం చేయాలంటే జనాలకి మంచి చేయాలి. జనాలకి ఏ పని చేస్తే యూజ్ అవుతుంది, ఏ పని చేస్తే యూజ్ ఉండదు అనేది తెలుసుకొని వాళ్ళకి యూజ్ అయినది ఏంటి, ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది తెలుసుకొని వాళ్ళకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాయకులు ఉంది ప్రజల కోసం, నాయకులు పని చేసేది ప్రజల కోసం అని నేను నమ్ముతాను. సో మీరు ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తూ ఉంటారు అనుకుంటాను. కాబట్టి ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటారు కానీ చెడు చేయాలని కోరుకోరు. కాబట్టి మీరు పని చేసేటప్పుడు మీ గొప్ప కోసం చేయకుండా, మీరు క్రెడిట్ కొట్టడానికి చేయకుండా, ఆ పని చేసాం ఈ పని చేసామని చెప్పుకోవడానికి కాకుండా ప్రజలకి మంచి చేశాను, ఈ పని చేశాను, వాళ్ళకి ఇంత యూజ్ అయింది, నేను ఆ పని చేశాను వాళ్ళకి ఇంత యూజ్ అయింది అని చెప్పుకోతగ్గ పనులు చేశారంటే ఎప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. మీరు 100 ఏళ్ళు మంచిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కాబట్టి ఏ నాయకుడైనా సరే జనాలకి మంచి చేయాలని కోరుకుంటున్నాను. లైక్ ఇప్పుడు ఇంతకు ముందున్న జగన్ కానీ కేసీఆర్ కానీ, రేపు ప్రమాణ స్వీకారం తీసుకోబోతున్న చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ జనాలకి ఏది కరెక్ట్, ఏది చేస్తే మంచి జరుగుతుంది అని 1కి 100 సార్లు ఆలోచించి డెసిషన్స్ తీసుకొని అది అప్లై చేయాలనుకుంటున్నాను. అండ్ ప్రధాని మోడీ గెలిచారు కానీ లాస్ట్ టైం కన్నా ఈసారి మెజారిటీ కొంచెం తక్కువ వచ్చింది కానీ గెలిచారు. సో ఏమంటే జనాలకి ఏదో ఒక మిస్టేక్ కనిపిస్తూ ఉంటుంది. మిస్టేక్ కనిపించకుండా ఎవరు నోటిఫై చేయరు ప్రజలు, ఎందుకంటే చేంజ్ని కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఫర్ ఎ చేంజ్ అన్నట్టు చేశారు. సో చూసారు కదా, ఎప్పుడైనా సరే నాయకులు ప్రజలకి మంచి చేస్తే వాళ్ళు నాయకులకి మంచి చేస్తారనేది నమ్మండి. మనం వాళ్ళకి చేస్తే వాళ్ళు మనకి తిరిగి మీరు 50% చేస్తే వాళ్ళు 100% మీకు రెట్టింపుగా ఇస్తారు ప్రజలు ఎప్పుడైనా సరే. మీరు ఒక చిన్న పని వాళ్ళకి మంచి జరిగేది ఒక ఊరుని తీసుకొని ఆ ఊరిలో కావాల్సిన అవసరాలు తీరిస్తే మీరు 50% చేసినా చాలు, వాళ్ళు 100% మీకు చెప్పుకుంటారు. అవును మా నాయకుడు ఇలా చేశారు ఇది చేశారు మా ఊరిలో ఇది చేశారు అని గొప్పగా చెప్పుకుంటారు పక్క ఊళ్ళల్లో. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒకరు గొప్పగా చెప్పేలాగా చేయండి, గొప్పగా చెప్పకుండా అసలు ఏం చేశాడు మాకు ఆ నాయకుడు ఏం చేయలేదు ఈ నాయకుడు ఏం చేయలేదని చెప్పుకునేలాగా చేసుకోకండి. మీ క్రెడిట్స్ కోసం మీరు వర్క్స్ చేసి
అలా చేయకండి. ఎందుకంటే మీ క్రెడిట్స్ కోసం మీరు చేసుకోరు అనుకోండి, అవును తన కోసం తను చేసుకున్నాడు, మాకేం యూజ్ ఉంది, మా ఊరికి ఏం యూజ్ లేదు, మాకు ఏం యూజ్ లేదు అంటూ ఉంటారు. సో కాబట్టి ప్రజలు మంచి జరగాలని కోరుకుంటూ ఒక డెసిషన్ తీసుకొని ఫర్ చేంజ్ లాగా చేశారు కాబట్టి వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవాలి. అండ్ వాళ్ళకి ఏం అవసరమో అది చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా TFCC ల్యాబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.